వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కల్వరాల గ్రామం నుంచి ముగ్గురు జూనియర్ లెక్చరర్ల ఎంపిక. భక్తి శ్రద్ధలతో శ్రీ ఆంకాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ. పొలంలో పనిచేసుకుంటున్న మహిళపై దాడి. మాజీ సర్పంచ్ సత్యం యాదవ్ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. నేడు పులివెందులలో మాజీ సీఎం జగన్ పర్యటన. అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న గోపులాపూర్ వైన్స్ను సీజ్ చేయండి, అధికారులకు ఫిర్యాదు. హ్యాబిట్స్లో భారీ అగ్ని ప్రమాదం. న్యూజిలాండ్కు బిగ్ షాక్, మూడో టెస్ట్కు కేవ్ విల్సన్ దూరం. అడోబ్ సీఈఓతో మంత్రి నారా లోకేష్ భేటీ. ఏపీలో అడోబ్ R&D కేంద్ర ఏర్పాటుకు విజ్ఞప్తి. ఇటీవల విడుదలైన జూనియర్ లెక్చరర్ పోస్టులకు కల్వరాల గ్రామానికి చెందిన ముగ్గురు ఎంపికయ్యారు. గ్రామానికి చెందిన హిమబిందు కామర్స్ లెక్చరర్గా, రాముడు కెమిస్ట్రీ లెక్చరర్గా, భరత్ హిస్టరీ జూనియర్ లెక్చరర్గా ఎంపిక కావడం జరిగింది. కలిగిరి మండలం కోరకొట్ల బోయపల్లి బెస్తపల్లి వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ ఆంకాలమ్మ తల్లి ఆలయంలో సోమవారం నుండి శివాలయం అర్చకులు శివకుమార్ శాస్త్రి ఆధ్వర్యంలో పుణ్యవాచన వచనం, గణపతి పూజ, గంగ పూజ, నవగ్రహ పూజ, రక్షాబంధనం హోమాలు నిర్వహించారు. 3 రోజుల కార్యక్రమాలు పూర్తవుతాయని ఆలయ వ్యవస్థాపకులు ఈ సందర్భంగా గ్రామస్తులు రామలింగారెడ్డి, సురేష్ బాబు శ్రావ్య టీవీతో మాట్లాడుతూ గ్రామదేవత ఆంకాలమ్మ తల్లి నిర్మాణం చేపట్టామని, గ్రామస్తులందరూ శ్రేయస్సు కోసం, లోక శ్రేయస్సు కోసం, లోకం సుభిక్షంగా ఉండాలని, ఎటువంటి అనారోగ్యాలు దరిచేరకుండా గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా అందరూ ఈ 3 రోజుల పాటు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు ఆశీర్వాదాలు పొందాలని ఆలయ కమిటీ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు రమణయ్య కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఆర్ శ్రీనివాసులు, కోశాధికారి గోపాల్, కార్యదర్శకులు సురేష్, కమిటీ సభ్యులు రామలింగారెడ్డి, కృష్ణప్ప నాయుడు, చక్రధర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. కలిగిరి మండలం కొర్లకొండ గ్రామం సమీపంలో ఉన్నటువంటి బెస్తపల్లి ఒక ప్రాంగణం నందు అంకాలమ్మ దేవత యొక్క ప్రతిష్ఠా కార్యక్రమం 3 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇవాళ రోజున గణపతి పూజ, స్వస్తి పుణ్యాహ వాచనం, గంగ పూజ, రక్షాబంధనం, ప్రధాన కలశస్థాపనాది కార్యక్రమములు మరియు రేపు ఉదయం అమ్మవారికి విశేషముగా ప్రాతకాల పూజ, మహాస్నపనం, జలక్షీరాదివాసములు, మహామంగళహారతి, తీర్థప్రసాద వినియోగం, రేపు సాయంత్రం అమ్మవారికి శయ్యాదివాసం, శయ్యాది హోమములు, తర్వాత అమ్మవారికి కార్యక్రమాలు జరుగును. తదుపరి 30వ తారీఖు బుధవారం ఉదయం సుముహూర్త సమయంలో అమ్మవారి మూల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు, కుంభాభిషేకం, మహామంగళహారతి, తీర్థోత్సవం జరుగును. అర్చక స్వాములు వచ్చేసి కలిగిరి వాస్తవులు శివాలయ ప్రధాన అర్చకులు శివకుమార్ శాస్త్రి గారు. శ్రీమాత్రే నమః. నా పేరు సురేష్ బోయపల్లి. శ్రీ అంకాలమ్మవారి విగ్రహ కార్యక్రమాలు వచ్చేసి మా ఊరి గ్రామ శ్రేయస్సు కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ప్రతిష్ఠించడం జరుగుతూ ఉంది. దీనికి వచ్చేసి గ్రామ పెద్దలు అందరూ సహకారంతో చాలా మహోన్నతంగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. మా గ్రామము ఎల్లవేళలా సంతోషంగా సకల ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ విగ్రహ ప్రతిష్టను 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. అందులో ఈరోజు మొదటి రోజులో భాగంగా ఊరేగింపు, రేపు అన్నదాన కార్యక్రమము, 3వ రోజు విగ్రహ ప్రతిష్ట బుధవారం రోజు ఉంటుందని తెలియజేస్తున్నాను. గ్రామం బోయపల్లి బెస్తపల్లి దగ్గర అంకాలమ్మ విగ్రహం ప్రతిష్ఠ చేస్తున్నాము. బుధవారం నాడు మన రేపు బుధవారం నాడు పరిస్థితి ఉంటుంది. కాకపోతే చిన్న పెద్ద అంతా తప్పకుండా సహకరించాలని కోరుతున్నాము. Bye.
మోవా మండలం యద్దనపూడి పొలంలో మహిళల పట్ల అవమానీయంగా ప్రవర్తించి కర్రతో కొట్టిన ఘటన చోటు చేసుకుంది. అన్నా తమ్ముడు తమ పొలంలో ఫెన్సింగ్ వేసుకునేందుకు స్తంభాలు తీసుకెళ్లి దించుకుంటుంటే అడ్డుకొని మహిళపై దాడి చేశారు. గతంలో చాలాసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసులు పెట్టని ఆ వ్యక్తిని కట్టడి చేసే పరిస్థితి కనిపించడం లేదు. గత కొన్నేళ్ల క్రితం మహిళకు చెందిన కుమారుణ్ణి కూడా కర్రతో కొట్టి మంచానికి పరిమితయ్యేలా చేశారు. ఇకనైనా పోలీసులు ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుకుంటున్నారు. కోడేరు మండలం నర్సరాయిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సత్యం యాదవ్ను మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మాజీ సర్పంచ్ సత్యం యాదవ్ 3 రోజుల క్రితం వనపర్తి నుండి కొల్లాపూర్ వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మైదుకూరు నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ సహాయ నిధి కింద మంజూరైన 14,67,605 సీఎం రిలీఫ్ ఫండ్ను ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అందజేశారు. దాదాపు 17 మంది లబ్ధిదారులకు చెక్లను ఎమ్మెల్యే అందించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది.
గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. వైఎస్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి నేడు వైఎస్ఆర్ జిల్లా పులివెందులో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి వైఎస్ జగన్ బయలుదేరి 10:45 గంటల ప్రాంతంలో ఇడుర్పాయ్ చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి పులివెందులో చేరుకుంటారు. వైఎస్ జగన్ 3 రోజుల పాటు పులివెందులో ప్రజల్లో అందుబాటులో ఉంటారు. ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తున్న పేద ప్రజలకు దోచుకుంటున్న గోపాల్పూర్లోని శ్రీ లక్ష్మీ నరసింహ వైన్స్ JTL .042ను సీజ్ చేయాలని సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్కు, జిల్లా ఎస్పీకి, జిల్లా ఎక్సైజ్ అధికారులకు బుగ్గారం VDC MDCల ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బుగ్గారం మండలం అభివృద్ధి కమిటీ కన్వీనర్ చుక్కా గంగారెడ్డి విలేకరులతో మాట్లాడారు. MRP కంటే అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. వెంటనే జిల్లా ఉన్నతాధికారులకు స్పందించి మద్యం లైసెన్స్ రద్దు చేయాలని, లైసెన్స్ దారునిపై లీజ్ తీసుకున్న మద్యం దళాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్లోని యాబిట్స్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి 9 గంటల తర్వాత బొగ్గులకుంటలోని మయూర్ పాన్ షాప్ వద్దనున్న క్రాకర్ షాప్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడి క్రాకర్స్కు అంటుకోవడంతో చుట్టుపక్కల మొత్తం వ్యాపించాయి. పక్కనున్న హోటల్కు వ్యాపించడంతో హోటల్ ఎదుట పార్కింగ్ చేసిన దాదాపు 10 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్తో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. న్యూజిలాండ్ సీనియర్ క్రికెటర్ కేన్ విలియమ్స్ భారత్తో జరిగే 3వ టెస్టుకు దూరమయ్యారు. ఇప్పటికే గాయం వల్ల తొలి 2 టెస్టులు ఆడలేకపోయిన కేన్ 3వ టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. అయితే బ్యాటింగ్ పరంగా కేన్ లేకపోవడం న్యూజిలాండ్కు ఎదురుదెబ్బ. అయినప్పటికీ ఆ జట్టు ఇప్పటికే భారత్పై 2-0 సిరీస్ గెలుచుకుంది. నామమాత్రపు మ్యాచ్ నవంబర్ 1న ప్రారంభమవుతుంది. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన అవిశ్రాంతంగా కొనసాగుతుంది. తాజాగా శాన్ ఫ్రాన్సిస్కోలో అడోబ్ CEO శాంతన్ నారాయణ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానంతో ముందుకు సాగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పెట్టుబడులకు అన్ని విధాలుగా అనుకూలమైన ప్రాంతమని వివరించారు. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కల్వరాల గ్రామం నుంచి 3 జూనియర్ లెక్చరర్ల ఎంపిక. భక్తి శ్రద్ధలతో శ్రీ ఆంకాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట. పొలంలో పనిచేసుకుంటున్న మహిళపై దాడి. మాజీ సర్పంచ్ సత్యం యాదవ్ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. నేడు పులివెందులలో మాజీ సీఎం జగన్ పర్యటన. అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న గోపాల్పూర్ వైన్స్ను సీజ్ చేయండి, అధికారులకు ఫిర్యాదు. యాబిట్స్లో భారీ అగ్ని ప్రమాదం. న్యూజిలాండ్కు బిగ్ షాక్, 3వ టెస్ట్కు కేవ్ విల్సన్ దూరం. అడోబ్ CEOతో మంత్రి నారా లోకేష్ భేటీ. ఏపీలో అడోబ్ R&D కేంద్ర ఏర్పాటుకు విజ్ఞప్తి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్.